హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనమైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే అపియల్ సీనియర్ అడ్మినిస్ట్రేటర్. ఇది వర్చువల్. ఇది అమెజాన్ వాళ్ళు ఓపెనింగ్ అయితే రిలీజ్ చేశారు. ఇది చాలాసార్లు రిలీజ్ చేశారు. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండ్ మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. దీనికి 40-50 వరకు ఉంటుంది పర్ మంత్. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ తీసుకున్నట్టయితే ఇక్కడ జాబ్ టైటిల్ వచ్చేసి అపియల్ సీనియర్ అడ్మినిస్ట్రేటర్ L4 వర్చువల్. L4 అని ఇచ్చారు కాబట్టి చాలా మంచి ప్యాకేజ్ ఉంటుంది. మీరైతే వీలైనంత ఫాస్ట్గా అప్లై చేసుకొని అసెస్మెంట్ అయితే రాసేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వర్చువల్ రోల్ కాబట్టి అంటే ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది 10 months కాంట్రాక్ట్ రోల్ ఆన్ అమెజాన్ పేరోల్. ఇది 10 months కాంట్రాక్ట్ కదా అని అప్లై చేయకుండా ఉండకండి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీ వర్క్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు మీ పొజిషన్ని. అండ్ ఇక్కడ అబౌట్ అమెజాన్ గురించి ఇదంతా. అండ్ ఇక్కడ కింద చూస్తుంటే టీం గురించి వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, దేనిపైన వర్క్ చేస్తారు, కన్సిస్టెన్సీ, టైమ్లీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని ఇదంతా ఉంటుంది. ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఐడెంటిఫై ఎనీ ప్రాసెస్ టు డిఫెక్ట్ అండ్ రికమెండేషన్ రెమిడియేషన్స్. ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది అప్పీల్ కేసెస్లో. అండ్ పాలసీస్ ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ వచ్చేసి వీళ్ళకి బేసిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాంటాక్ట్ సెంటర్లో ఆర్ అదర్ హ్యూమన్ రిసోర్స్లో ఉన్నా పర్లేదు. అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్లో కూడా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ మెయిన్గా దీనికి ఏంటి అంటే ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్గా లేరు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలి దీనికి. అండ్ ఆల్సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా ఎక్స్పీరియన్స్ కావాలి అని. అండ్ ఇక్కడ అడిషనల్ లాంగ్వేజెస్ ప్లస్ అంటున్నారు, అంటే మీకు హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ ఇలాంటి లాంగ్వేజెస్ వస్తే ఇంకా ప్లస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ డొమెస్టిక్ రొలొకేషన్ అయితే ప్రొవైడ్ చేయరు వీళ్ళు. అండ్ ఆల్సో షిఫ్ట్స్ కూడా 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. లైక్ డే షిఫ్ట్స్, మిడ్ షిఫ్ట్స్, ఈవినింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ ఇలా ఉంటాయి. ఇవన్నింటికి ఓకే అనుకుంటేనే అప్లై చేయండి. అండ్ ఎవ్రీ 3 to 4 monthsకి అయితే మీ షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో 5 days ఆఫ్ వర్కింగ్ ఉంటుంది, 2 days రొటేషనల్ ఆఫ్స్ ఉంటాయి. ఇదంతా జాబ్ డిస్క్రిప్షన్. అండ్ ఆల్సో ఈ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. అండ్ ఒకవేళ ఈ జాబ్ మీకు నచ్చినట్టయితే నేను ఈ జాబ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. థ్యాంక్ యూ.